హలో గాయస్, మనకి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ కూడా ఇండియాలో జరిగే మ్యాచెస్లోనే మాత్రమే కాదు, ఓవర్సీస్లో జరిగే మ్యాచెస్లో కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అసలు వీళ్ళు ఏంది అనేది ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. అయితే మరి ఇంత ప్రూవ్డ్ ప్లేయర్స్ మరి రీసెంట్గా చూసుకుంటే T20 వరల్డ్ కప్ T20స్కి రిటైర్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత టెస్టులు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు, అది కూడా ఎటువంటి ఫేర్వెల్ మ్యాచ్ లేకుండా. సో మరి దీంతో వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కూడా మరి చాలామంది కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇంత ఇండియా టీంకి ఇంత చేసి మరి ఇప్పుడు వచ్చేసరికి అసలు ఎటువంటి ఫేర్వెల్ మ్యాచ్ లేకుండా ఇప్పుడు వీడ్కోలు పలికారు అని చెప్పేసి కూడా చాలామంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. అయితే మరి వీటన్నిటికీ ఒక సొల్యూషన్గా క్రికెట్ ఆస్ట్రేలియా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. అదేంటంటే విరాట్ కోహ్లీకి అలాగే రోహిత్ శర్మకి ఒక ఘనమైన వీడ్కోలు పలకాలని చెప్పేసి, అంటే ఒక మంచి ఫేర్వెల్ ఇవ్వాలి అని చెప్పేసి, అది కూడా ఎప్పుడు మనకి రేపు అక్టోబర్ 19 నుంచి 3 ఓడిఐ మ్యాచెస్ ఉన్నాయి ఆస్ట్రేలియాలో. సో మరి ఆ 3 ఓడిఐ సిరీస్లోకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి కూడా ఒక మంచి ఫేర్వెల్ ఇవ్వాలి అని చెప్పేసి క్రికెట్ ఆస్ట్రేలియా అయితే డిసైడ్ అవ్వడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి మనకి ఆ సిరీస్లో చూసుకుంటే అక్టోబర్ 19న ఫస్ట్ ఓడిఐ, అక్టోబర్ 23న సెకండ్ ఓడిఐ, అక్టోబర్ 25న వచ్చేసరికి థర్డ్ ఓడిఐ అయితే జరగబోతుంది.